సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి పిఎఫ్ ఉంటుంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. కానీ మనందరికీ అన్నం పెట్టే రైతు రిటైర్మెంట్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? 20 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వరకు పొలంలో ఎండ వర్షమని చూడకుండా కష్టపడే రైతు వయసు పెరిగాక ఒంట్లో ఓపిక తగ్గిపోయినప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వాలి? మన దేశంలో ఫార్మర్ అంటే కేవలం ఒక ప్రొఫెషన్ కాదండి, మన ఫుడ్ సెక్యూరిటీ వెనుక ఉన్న ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. కానీ చాలా మంది చిన్న రైతులు తాము సంపాదించిన డబ్బుని మళ్ళీ విత్తనాల కోసం, ఫర్టిలైజర్స్ కోసం, ఫార్మింగ్ కోసం స్పెండ్ చేస్తూ ఉంటారు. రిటైర్మెంట్ కోసం సపరేట్ గా సేవ్ చేయడం చాలా మందికి పాసిబుల్ అవ్వదు. అలాంటి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కి రిటైర్మెంట్ ఏజ్ తర్వాత ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ పిఎం కిసాన్ మాన్ ధన్ యోజన. ఈ స్కీమ్ ద్వారా ఎలిజిబుల్ ఫార్మర్స్ కి 60 సంవత్సరాల వయసు తర్వాత ప్రతి నెల 3,000 రూపాయల వరకు పెన్షన్ రావచ్చు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ స్కీమ్ లో జాయిన్ అవ్వడానికి మీ ఏజ్ ని బట్టి మంత్లీ కాంట్రిబ్యూషన్ జస్ట్ 55 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. మరి ఈ 55 రూపాయల కాంట్రిబ్యూషన్ తో 3,000 రూపాయల పెన్షన్ ఎలా వస్తుంది? ఈ స్కీమ్ కి ఎవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేయాలి, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ మీరు మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, నా పేరు అబులై సయ్యద్. వీడియోని స్టార్ట్ చేద్దాం. పిఎం కిసాన్ మాన్ ధన్ యోజన అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన వాలంటరీ అండ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. వాలంటరీ అంటే ఈ స్కీమ్ లో జాయిన్ అవ్వడం మీ చాయిస్ అండి. కాంట్రిబ్యూటరీ అంటే మీరు కొంత అమౌంట్ కాంట్రిబ్యూట్ చేస్తారు, గవర్నమెంట్ కూడా మీకోసం కాంట్రిబ్యూషన్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలి అంటే ఇది ఫార్మర్స్ రిటైర్మెంట్ కోసం క్రియేట్ చేసిన ఒక పెన్షన్ సపోర్ట్ సిస్టమ్. ప్రైవేట్ ఎంప్లాయీస్ కి పిఎఫ్ ఎలా అయితే రిటైర్మెంట్ ప్లానింగ్ లో హెల్ప్ చేస్తుందో, అలాగే స్మాల్ ఫార్మర్స్ కి ఓల్డ్ ఏజ్ లో ఒక రెగ్యులర్ మంత్లీ సపోర్ట్ ఉండాలి అనే పర్పస్ తో ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఈ స్కీమ్ కి ఎవరు ఎలిజిబుల్? ఈ స్కీమ్ మెయిన్లీ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కోసం. అంటే మీ పేరు మీద ఉన్న అగ్రికల్చరల్ ల్యాండ్ 2 హెక్టార్స్ లోపు ఉండాలి. అప్రాక్సిమేట్లీ చెప్పాలి అంటే అరౌండ్ 5 ఎకర్స్ కన్నా తక్కువ ల్యాండ్ ఉన్న ఫార్మర్స్ ఎలిజిబుల్ అవుతారు. ఇక వయసు విషయానికి వస్తే 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్న ఫార్మర్స్ ఈ స్కీమ్ లో జాయిన్ అవ్వచ్చండి. ఎందుకు 40 సంవత్సరాలు లిమిట్ పెట్టారంటే ఇది లాంగ్ టర్మ్ పెన్షన్ స్కీమ్. మీరు కొన్ని ఇయర్స్ కాంట్రిబ్యూషన్ చేసి 60 సంవత్సరాల తర్వాత పెన్షన్ పొందుతారు. అందుకే అర్లీగా జాయిన్ అయితే కాంట్రిబ్యూషన్ తక్కువగా ఉంటుంది, ఒకవేళ లేట్ గా జాయిన్ అయితే కాంట్రిబ్యూషన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక ఫార్మర్ 18 సంవత్సరాల ఏజ్ లో ఈ స్కీమ్ లో జాయిన్ అయితే మంత్లీ కాంట్రిబ్యూషన్ అరౌండ్ కేవలం 55 రూపాయలు మాత్రమే ఉంటుంది. అంటే రోజుకి ఆల్మోస్ట్ కేవలం 2 రూపాయల కంటే తక్కువ. అదే 30 ఇయర్స్ ఏజ్ లో ఒక రైతు జాయిన్ అయితే కాంట్రిబ్యూషన్ అరౌండ్ 110 రూపాయలు ఉంటుంది. ఒకవేళ 40 సంవత్సరాల ఏజ్ లో జాయిన్ అయితే కాంట్రిబ్యూషన్ అరౌండ్ 200 రూపాయల వరకు ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటి అంటే ఫార్మర్ ఎంత కాంట్రిబ్యూషన్ చేస్తారో సెంట్రల్ గవర్నమెంట్ కూడా సేమ్ అంతే అమౌంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ తో దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంత్లీ ఒక 100 రూపీస్ కాంట్రిబ్యూట్ చేస్తే గవర్నమెంట్ కూడా ఇంకో 100 రూపీస్ యాడ్ చేసి కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే మీ పెన్షన్ ఫండ్ కోసం టోటల్ గా 200 రూపాయల వరకు కాంట్రిబ్యూషన్ జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి, ఈ స్కీమ్ అందరికీ అప్లై అవ్వదు. ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే ఫార్మర్స్, అలాగే ఆల్రెడీ ఎన్పిఎస్, ఈఎస్ఐసి, ఈపీఎఫ్ఓ లాంటి గవర్నమెంట్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ లో కవర్ అయిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండకపోవచ్చు. కాబట్టి అప్లై చేసే ముందు మీ ఎలిజిబిలిటీని ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి. ఇప్పుడు ఈ స్కీమ్ గురించి చాలా మందికి ఉండే కామన్ డౌట్, ఒక మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే 60 సంవత్సరాల తర్వాత ఫార్మర్ కి యాక్చువల్ గా బెనిఫిట్ ఎలా వస్తుంది అని. మీరు 60 సంవత్సరాల ఏజ్ వరకు రెగ్యులర్ గా కాంట్రిబ్యూషన్ కంటిన్యూ చేస్తే మీకు 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ లో ప్రతి నెల 3,000 రూపాయల వరకు పెన్షన్ ని పొందుతారు. అయితే ఈ 3,000 రూపాయలు చూడ్డానికి చిన్న అమౌంట్ లాగా అనిపించవచ్చు. కానీ ఒక చిన్న రైతు తాను ఏజ్ లో ఉన్నప్పుడు, అంటే ముసలితనంలో ఉన్నప్పుడు తనకు రెగ్యులర్ గా వచ్చే పెన్షన్ కారణంగా మెడిసిన్స్, పర్సనల్ ఎక్స్పెన్సెస్ లాంటి బేసిక్ నీడ్స్ కి ఈ అమౌంట్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ అమౌంట్ ఒక పర్సనల్ సపోర్ట్ లాగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ స్కీమ్ మెయిన్ పర్పస్ ఫార్మర్స్ ని
రిచ్ చేయడం కాదండి. ఓల్డ్ ఏజ్ లో మినిమం ఫినాన్షియల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ బెనిఫిట్ కూడా ఉంది. ఒకవేళ పెన్షన్ తీసుకుంటున్న రైతు అన్ఫార్చునేట్ గా చనిపోతే అప్పుడు స్పౌస్ కి అంటే ఆ రైతు భార్యకి ఫ్యామిలీ పెన్షన్ బెనిఫిట్ ఉంటుంది. అంటే ఫార్మర్ కి వచ్చిన పెన్షన్ లో 50% అంటే అప్రాక్సిమేట్లీ 1500 రూపాయల వరకు ప్రతి నెల స్పౌస్ కి అంటే ఆ రైతు భార్యకి ఫ్యామిలీ పెన్షన్ గా అందిస్తారు. ఎందుకంటే ఆ రైతు చనిపోయిన తర్వాత కూడా ఆ ఫ్యామిలీకి ఒక బేసిక్ సపోర్ట్ ఉండాలి అనే పర్పస్ తో ఈ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, నేను 20 సంవత్సరాల వయసులో ఈ స్కీమ్ లో జాయిన్ అయ్యా, కొన్ని ఇయర్స్ కాంట్రిబ్యూషన్ కూడా చేశా, కానీ తర్వాత ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కంటిన్యూ చేయలేకపోతే నా డబ్బు ఏమవుతుంది, నా డబ్బు వేస్ట్ అయిపోతుందా అనే డౌట్ రావచ్చు. ఆన్సర్ ఈస్ నో అండి, మీ డబ్బు వృధా పోదు. పిఎం కిసాన్ మాన్ధన్ యోజనలో ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు కొన్ని ఇయర్స్ కాంట్రిబ్యూషన్ చేసిన తర్వాత స్కీమ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే రూల్స్ ప్రకారం ఎగ్జిట్ అవ్వచ్చు. మీ కాంట్రిబ్యూషన్ అమౌంట్ అప్లికబుల్ ఇంట్రెస్ట్ తో రిటర్న్ ఇచ్చేస్తారు. కాబట్టి స్కీమ్ లో జాయిన్ అయ్యే ముందు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అని అర్థం చేసుకొని స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే పెన్షన్ బెనిఫిట్ పొందాలి అంటే 60 సంవత్సరాల వరకు కాంట్రిబ్యూషన్ కంటిన్యూ చేయాలి. ఈ స్కీమ్ లో ఫండ్స్ ని ఎల్ఐసి మేనేజ్ చేస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ పెన్షన్ ఫండ్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీని హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు ఈ స్కీమ్ కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ స్కీమ్ లో జాయిన్ అవ్వాలి అంటే ప్రాసెస్ చాలా సింపుల్ గా ఉంటుందండి. మీరు మీ నియరెస్ట్ కామన్ సర్వీస్ సెంటర్ అంటే సిఎస్సి కి వెళ్ళొచ్చు. మీ దగ్గర ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ల్యాండ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ రెడీగా ఉంచుకోవాలి. అక్కడ మీ డీటెయిల్స్ వెరిఫై చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు. రిజిస్ట్రేషన్ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మంత్లీ కాంట్రిబ్యూషన్ ఆటో డెబిట్ ఫెసిలిటీ సెట్ చేసుకోవచ్చు. దానివల్ల ప్రతి నెల మాన్యువల్లీ పేమెంట్ చేయాల్సిన అవసరం ఉండదండి. అలాగే ఆల్రెడీ పిఎం కిసాన్ బెనిఫిట్స్ అయిన ఫార్మర్స్ కూడా అవైలబుల్ ఆప్షన్స్ ని చెక్ చేసుకొని కాంట్రిబ్యూషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. చాలా మంది ఇక్కడ ఒక కామన్ క్వశ్చన్ అడుగుతారు, నెలకి 3000 రూపాయల పెన్షన్ అంటే ఈ రోజుల్లో సరిపోతుందా? ఇది జెన్యూన్ క్వశ్చన్. కానీ ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. పిఎం కిసాన్ మాన్ధన్ యోజన పర్పస్ ఒక ఫార్మర్ కంప్లీట్ ఇన్కమ్ ని రీప్లేస్ చేయడం కాదండి. ఇది ఒక అడిషనల్ రిటైర్మెంట్ సపోర్ట్. మన దేశంలో చాలా మంది చిన్న రైతులకి రిటైర్మెంట్ ప్లానింగ్ అనే ఆప్షన్ ఉండదు. వాళ్ళు సంపాదించిన డబ్బు మొత్తం మళ్ళీ ఫార్మింగ్ కోసం, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కోసం యూజ్ చేస్తారు. అలా 60 సంవత్సరాలు వచ్చాక రెగ్యులర్ ఇన్కమ్ సోర్స్ లేకపోతే చిన్న చిన్న అవసరాల కోసం కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. అలాంటి టైంలో ప్రతి నెల ఒక ఫిక్స్డ్ పెన్షన్ అమౌంట్ వస్తే అది ఒక ఫినాన్షియల్ సపోర్ట్ తో పాటు కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది. ఎందుకంటే రిటైర్మెంట్ అంటే కేవలం డబ్బు గురించి మాత్రమే కాదండి, గౌరవంగా ఇండిపెండెంట్ గా ఉండడం గురించి కూడా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనమందరం గుర్తుపెట్టుకోవాలి. ఈ స్కీమ్ లో జాయిన్ అయ్యే ముందు రూల్స్, ఎలిజిబిలిటీ, కాంట్రిబ్యూషన్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చెక్ చేసుకోండి. మీ ఏజ్ ని బట్టి కాంట్రిబ్యూషన్ అమౌంట్ చేంజ్ అవుతుంది. మీరు ఎంత అర్లీగా జాయిన్ అయితే అంత తక్కువ కాంట్రిబ్యూషన్ తో స్టార్ట్ చేయొచ్చు. అలాగే మీ ఫ్యామిలీలో లేదా మీ ఊర్లో ఎవరైనా ఎలిజిబుల్ స్మాల్ ఫార్మర్స్ ఉంటే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ని ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మన దేశంలో ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్, సర్వీసెస్ చాలా ఉన్నాయి. కానీ చాలా మందికి అవి తెలియక బెనిఫిట్స్ మిస్ అవుతున్నారు. కొంతమంది చిన్న చిన్న గవర్నమెంట్ పనుల కోసం కూడా బ్రోకర్స్ దగ్గర వెళ్ళి డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. అందుకే రీసెంట్ గా మేము మన ఛానల్లో ఒక డీటెయిల్ వీడియో చేశాం. మీ ఫోన్ లో కంపల్సరీగా ఉండాల్సిన 10 ఫ్రీ గవర్నమెంట్ యాప్స్ గురించి ఒక డీటెయిల్ వీడియో చేశాము. అందులో ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, పిఎఫ్, పాస్పోర్ట్ సర్వీసెస్ నుంచి గవర్నమెంట్ స్కీమ్స్ చెక్ చేసుకునే వెబ్సైట్స్ వరకు మీ ఫోన్ నుంచి ఎలా యాక్సెస్ చేయాలో ఆ వీడియోలో డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా డెఫినెట్లీ చూడండి. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. సో మీ ఫ్యామిలీలో ఉన్న స్టూడెంట్స్, ఎంప్లాయీస్, ఫార్మర్స్, సీనియర్ సిటిజన్స్ అందరికీ ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. అండ్ మన ప్లేట్ లో ఉన్న ప్రతి చిన్న మెతుకు వెనుక ఒక ఫార్మర్ కష్టం ఉంటుందని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఎండలో, వర్షంలో సంవత్సరాల తరబడి మన కోసం పనిచేసే రైతుకి కూడా ఒక సెక్యూర్ రిటైర్మెంట్ ఉండాలి. పెన్షన్ అనేది కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి లేదా ప్రైవేట్ ఎంప్లాయీస్ కి మాత్రమే కాదండి, మన అన్నదాతకి కూడా రిటైర్మెంట్ సెక్యూరిటీ చాలా అవసరం. సో మీ ఫ్యామిలీలో ఫార్మర్స్ ఉంటే, మీ విలేజ్ లో స్మాల్ ఫార్మర్స్ ఉంటే పిఎం కిసాన్ మాన్ధన్ యోజన గురించి వాళ్ళకి ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే ఒక ఇన్ఫర్మేషన్ కరెక్ట్ పర్సన్ దగ్గరికి రీచ్ అయితే అది ఒక ఫ్యామిలీ ఫ్యూచర్ కి హెల్ప్ చేస్తుంది. ఈ స్కీమ్ గురించి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన బాస్ వాళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.